హలో అండి. అందరికీ నమస్తే. శరత్చంద్ర కోలుకోగానే ఇక అపూర్వ అయితే మళ్ళీ ప్లాన్ చేసి తన ప్లాన్ ప్రకారం ఒక ఆవిడ్ని ఇంటికి రప్పిస్తుంది. ఆవిడైతే, ఏవండి, మీ అమ్మాయి భూమి ఊరవతల కోల్డ్ స్టోరేజ్లో ఒక అబ్బాయితో రాత్రంతా గడిపింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, గగనే అని చెప్పేసి ఆవిడ చెప్పగానే, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కాస్త వివరంగా చెప్తారా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే, గగను భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మీడియాలో చెప్పడము, కోల్డ్ స్టోరేజ్ నుండి బయటికి రాగానే మీడియా వాళ్ళంతా భూమిని వేసిన క్వశ్చన్స్, ఆ వీడియోలు అన్నింటినీ కూడా శరత్చంద్రకి చూపిస్తుంది. దాంతో శరత్చంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బావా, విన్నావు కదా బావా, ఆ గగన్ గాడు భూమిని పెళ్లి చేసుకొని ఈ ఆస్తి అంతా కొట్టేయడం కోసమే బావా ఇలా ప్లాన్ చేశాడు. ఇదంతా వాడి స్కెచ్ బావా, ఆస్తి కోసమే వాడు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి అపూర్వ అయితే లేనిపోనివన్నీ నూరిపోసి శరత్చంద్రకి గగన్ పైన కోపాన్ని పెంచేస్తుంది. దాంతో భూమి అయితే ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. శరత్చంద్ర అయితే అపూర్వ మాటల్ని నమ్మి, అవును అపూర్వ, నువ్వు చెప్పింది నిజమే, ఇదంతా ఆ గగన్ గడి స్కెచ్చే అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. బావా, ఆ గగన్ గడిని ఇంత మోసం చేసినవన్నీ మనం అస్సలు వదిలిపెట్టకూడదు బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉండడంతో, నేనెలా వాడిని వదిలిపెడతాను అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అయితే గదిలోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొని వస్తాడు. అది చూసి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. అపూర్వ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాతేమో కోమాలో నుండి బయటికి వచ్చిన శరత్చంద్ర గగన్ని చంపడం కోసం అని చెప్పి ఇంటికి వస్తున్నాడు అన్నట్టు గగన్కి తెలిసిపోయినట్టుగా చూపిస్తూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.